కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ఈ రోజు పర్వతగిరి మండలంలోని మరి ప్రతి గ్రామాన తండన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు జరగనున్నటువంటి యొక్క ప్రజాపాలనలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఫలాలను ప్రజలందరూ కూడా మరి అందిపుచ్చుకోవాలని, అంతేకాకుండా మరి రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మరి పిల్లలకు బండ్లు ఇచ్చినట్లయితే ఏ విధంగా స్పీడ్గా వెళ్తున్నారో తెలియక మరి యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. కాలు రెక్కలతో పాటు కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. దయచేసి పిల్లలకు బండ్లు ఇవ్వకూడదు. అంతేవిధంగా పెద్దవాళ్ళు అయితే మరి హెల్మెట్ పెట్టుకోవాలి, కారు నడిపితే సీట్ బెల్ట్ వాడాలి. మరి ఇది ఇప్పుడు ఎండాకాలం విపరీతమైనటువంటి ఎండలు కొడతా ఉన్నాయి. మరి అమ్మాలి పనిచేసే అన్నలు కూడా మీరు ఖచ్చితంగా నెత్తికి తువాలను పెట్టుకోవాలి, టోపీలు వాడాలి, ఎప్పటికప్పుడు నీరు లాంటివి తాగాలి, ద్రవ పదార్థం. మరి మన బాడీలో ఉన్నటువంటి నీరంతా బయటికి వెళ్ళిపోయి మరి డిహైడ్రేషన్ అయ్యి మరి వడదెబ్బ తగిలి కొన్ని సందర్భాలు ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నాం కూడా దయచేసి. అంతేకాకుండా పిల్లలకు స్కూల్ అయిపోయినాయి, పిల్లలు మరి రోడ్ల మీద ఎండకు తిరిగి ఆటలాడుతూ తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళను కూడా మరి పొద్దుగాల 9 గంటల లోపే ఆటలాడియాలి, తర్వాత సాయంత్రం పూటనే ఆడుకోమనాలి. అంతేకాకుండా చెరువులకు గుంటలకు బావులకు ఈతలు కొట్టబోతా ఉన్నారు. అలా పోయి మరి ప్రాణాలు కోల్పోయిన పిల్లలను కూడా మనం చూస్తూ ఉన్నాం కూడా దయచేసి పిల్లలను కూడా మీరు గమనిస్తూ ఉండాలి. అంతేకాకుండా మరి గంజాయి, కొకైన్, డ్రగ్స్ లాంటివి తీసుకొని మరి అనేకమైనటువంటి అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఒంటరి మహిళ ఉంటే ఆమెపై అత్యాచారం చేసి చంపేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి పిల్లలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అనేకమైనటువంటి సమస్యల నుండి తప్పించుకోవాల్సిందిగా మనవి చేస్తూ పరిశుభ్రతపై ఒక చక్కటి పాట.